ట్రంప్ను అంతం చేసేందుకు ఇరాన్ పెద్ద కుట్ర చేస్తోందా? ఖమేనీ అంత్యక్రియలు జరిగేలోపే ట్రంప్ను కాటికి పంపించారని టెహ్రాన్ పెద్ద స్కెచ్చే వేసిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. అమెరికా, ఇరాన్ పరస్పర దాడులతో గల్ఫ్ దేశాలు దద్దరిల్లుతున్నాయి. ఏ పరిణామాల వేళ ఇజ్రాయెల్ నిఘా వర్గాలు అగ్రరాజ్యానికి కీలక హెచ్చరికలే జారీ చేశాయి. ట్రంప్ను హత్య చేసేందుకు ఇరాన్ కొత్త కుట్రలు చేస్తున్నట్లు వెల్లడించడంతో యుద్ధ మేఘాలు మళ్లీ గమ్ముకున్నాయి. ట్రంప్ను లక్ష్యంగా చేసుకుని దాడులు జరగొచ్చని అమెరికా నిఘా సంస్థలకు కొన్ని వారాలుగా సమాచారం కూడా అందుతూనే ఉంది. అయితే ఈ స్థాయి అలర్ట్ ఇజ్రాయెల్ నుంచి రావటం ఈ మధ్యకాలంలో ఇదే మొదటిసారి. ట్రంప్ హత్యకు ఇరాన్ నిర్దిష్ట ప్రణాళిక రూపొందించినట్లు తమకు సమాచారం అందిందని ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ స్పష్టం చేసింది. ఇరాన్లో ఖమేనీ అంతిమయాత్ర జరిగిన సమయంలో నెతన్యాహు సర్కార్ ఈ కీలక సమాచారాన్ని అమెరికాకు అందజేసింది. ఈ కుట్రకు సంబంధించి ఇతర వివరాలు బయటకి రాకపోయినా అగ్రరాజ్యం మాత్రం అప్రమత్తమైంది. హార్ముజ్లో నౌకలపై దాడులకు ప్రతీకారంగా ఇరాన్పై అమెరికా చేపట్టిన దాడులతో టెహ్రాన్పై విరుచుకుపడింది. ఏ దాడులను తీవ్రతరం చెయ్యాలా లేక కాల్పుల విరమణను కొనసాగించాలా అనే దానిపై ట్రంప్ ఆలోచనలో ఉన్నారు. ఈ సమయంలో ఇజ్రాయెల్ నుంచి నిఘా అలర్ట్ రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ హెచ్చరికలు ట్రంప్ నిర్ణయాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉందని అమెరికా అధికారులు భావిస్తున్నారు. తనపై హత్యా కుట్రల గురించి ట్రంప్ ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు. తుర్కియేలో నాటో సదస్సులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ అమెరికా అధ్యక్షుడిని అడ్డు తొలగించాలని వారు కోరుకుంటున్నారని, తాను అందరి హిట్ లిస్ట్లో ఉన్నానని కూడా ఆయనే స్వయంగా వెల్లడించారు. ఈ పరిణామాల వేళ తుర్కియే నుంచి బయలుదేరిన ట్రంప్ పాత విమానాన్నే వినియోగించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. అమెరికా అధ్యక్షుడి కోసం ఖతార్ ఇచ్చిన అధునాతన విమానాన్ని కాకుండా పాత ఎయిర్ ఫోర్స్ 1 విమానంలో ప్రయాణించడం వెనుక భద్రతా కారణాలే ఉన్నాయని అధికారిక వర్గాలు చెప్తూ ఉన్నాయి. ట్రంప్ తొలి దఫా అధికారంలో ఉన్నప్పుడు ఇరాన్ సైనికాధికారి ఖాసిం సులేమానీ హత్యకు గురయ్యారు. ఈ ఘటన వెనుక అమెరికా హస్తం ఉందని భావిస్తున్న టెహ్రాన్ ప్రతీకారం కోసం వేచి చూస్తోంది. ఎన్నికల సమయంలో ట్రంప్పై జరిగిన హత్యాయత్నం వెనుక కూడా ఇరాన్ హస్తం ఉందనే ఆరోపణలున్నాయి. ఖమేనీ మరణం అనంతరం ఆయన మద్దతుదారులు ట్రంప్ను చంపేస్తామని నినాదాలు చేయటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఇరాన్తో కాల్పుల విరమణ ఒప్పందంపై ట్రంప్, నెతన్యాహు మధ్య విభేదాలున్నాయి. సంప్రదించకుండానే డీల్ కుదుర్చుకున్నారని ఇజ్రాయెల్ ఆరోపించింది. తాజాగా గురువారం వీరిద్దరూ ఫోన్లో మాట్లాడుకున్నారు. గల్ఫ్ పరిణామాలు కావచ్చు, ఇరు దేశాల సహకారం గురించి కూడా చర్చించుకున్నారు. అమెరికా తన వ్యూహాలను ఎలా మార్చుకుంటుందో, గల్ఫ్ దేశాల్లో శాంతి సాధ్యమవుతుందో లేదో కూడా చూడాలి. నిఘా సంస్థలు ట్రంప్ చుట్టూ భద్రతను మరింత పెంచాయి. పశ్చిమాసియా రాజకీయాల్లో ఈ హత్య కుట్ర అంశం ఇప్పుడు కీలక మలుపుగా మారింది.